నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. బాగున్నారా జయప్రద గారు? తల్లి నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది. డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు, వర్ణనాతీతం. చాలా ఫాస్ట్ గా, నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కార్తీక మాసం కదా, మనం ఆ భక్తి పారవస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా. చక్కగా పొద్దున్న లేవడం, స్నానాలు చేయడం, గుళ్ళకి వెళ్ళడం, దీపాలు పెట్టడం, రావడం, ఇంటికి రావడం, అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుకున్నాం అని తెలియకుండా చాలా చక్కగా. రైట్. ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది. డిసెంబర్ మాసం కూడా 1వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి. తప్పకుండా చెప్పాలి, తప్పకుండా. ఎందుకంటే ఈ డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మార్గశిర మాసము, ధనుర్మాసం, ఈ 3 మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని కష్టాలను గుర్తుండవు. ఎవరికి వారికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, సేవ చేయాలి, ఈ పూజ చేయించుకోవాలి, ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి. కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్తంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది. అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం. భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషికి వరం ఇస్తూనే ఉంటాడు. మనం అది గుర్తించుకోవాలి. అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది. మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది, కాస్తంత ఇబ్బంది ఉంది. అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం, దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది. అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుందాం తప్పకుండా. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు, కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు, తర్వాత కన్యా రాశిలో కేతు, తర్వాత మనకి వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు, తర్వాత మనకి మకరం రాశిలో శుక్రుడు. ఇదొక గొప్ప యోగం. ఈ మాసంలో ఈ మకర రాశిలో శుక్రుడు రావడం అనేది చాలా రాశుల వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు, బాగుంటుంది కూడా వాళ్ళకి. తర్వాత కుంభరాశిలో శని భగవానుడు, మీన రాశిలో రాహు. ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవానుడు, రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు వక్రించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి, కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి. శని భగవాన్ వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది, కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఎవరెవరికి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకో. ఏం లేదు, మనం ప్రతి విషయాన్ని భయపడట్లేదు. ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ, భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు. ఆయన దగ్గర పూజా పునస్కారం, జపము, అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు. గ్రహాలు మనం ఏమి చేయవాలి, తప్పకుండా అది నేను నమ్ముతాను 100%. తప్పకుండా. సో ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమో. 15th నుంచి కూడా రవి ధనుసు రాశిలోకి వెళ్ళబోతున్నారు. అంటే పంచమాధిపతి భాగ్యస్థానంలోకి భాగ్యస్థానం అది మంచి ప్లేస్ అని అనుకోవచ్చు. మంచి ప్లేస్. ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు, దశమ స్థానానికి. ఏంటంటే దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో. సో ధనస్సు దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా. సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళడం వల్ల చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి, పదవులకి రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వచ్చాడు, మళ్ళీ శని భగవానుడు, అందరు కాంబినేషన్స్ ఉన్నమాట. రవి, శుక్ర, శని, రాహు ఒక గ్రహమాలికలో వచ్చినట్టు ఏర్పడుతుంది. అంటే మనకి గురువు కూడా ఉన్నట్టు అక్కడ. ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూసినట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం. అది షష్టగ్రహాలు 6 ఉన్నాయి, 1 2 3 4 5 6 మీరు అన్నట్టుగా గురువు బ్యూటిఫుల్ అండి, చాలా మంచి. ఈ స్థితి మాత్రం చాలా మంచిది. మరి దీని రీత్యా మరి ద్వాదశ రాశులు, మరి ముందుగా మేష రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ డిసెంబర్ మాసం? తప్పకుండా మేషరాశి వాళ్ళకి అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే శని భగవానుడు వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చేసారు కనుక వీళ్ళకి లాభంలో శని భగవానుడు అనేది ఏంటంటే కొన్ని యోగాలు వీళ్ళకి వస్తాయి ఎప్పటి నుంచో. అంటే వాళ్ళ జన్మ జాతకంలో కూడా శని భగవాన్ యోగకారకుడై ఉండి లేదా అంతర్దశలు నడుస్తూ అది యోగంగా ఇస్తే మాత్రం
బ్రహ్మాండమైన ఫలితాలు మేషరాశి వాళ్ళు అందుకుంటారు. Beautiful. అది ఎలాంటి ఫలితాలు వస్తాయంటే అసలు చెప్పలేము అనమాట. ఈ ఒక ల్యాండ్ వస్తే ఆ ల్యాండ్ ఇంకా స్థిరంగా అది లక్ష్మీ యోగంగా మారిపోయి వాళ్ళకి దినదిన అభివృద్ధిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డిసెంబర్ నుంచి శుక్రుడు 2వ తారీఖు నుంచి అక్కడ శుక్రుడు మకరంలో, అంటే వాళ్ళకి దశమస్థానం అవుతుంది. దశమస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో శని భగవానుడు. ఈ కాంబినేషన్ ఏంటంటే యోగాలు ఏవైనా వస్తే కూడా బ్రహ్మాండంగా వచ్చే యోగాలు ఉన్నాయి వాళ్ళకి. వివాహాలు అవుతాయి, మంచి సంబంధాలు, ఆ వివాహం అనేది వీళ్ళకి దినదిన అభివృద్ధి లాగా ఉండే విషయాలు. అంటే ఆ ఫ్యామిలీ వీళ్ళకి సపోర్టింగ్ అనమాట, బాగా సపోర్ట్ గా ఉండేట్టుగా. ఏ విషయమైనా ఫైనాన్షియల్ గా కావచ్చు, లేకపోతే వీళ్ళకి కావాల్సిన రిలేషన్షిప్ లో కానీ కావచ్చు, బాగుంటుంది. ఈ కాంబినేషన్స్ లో ఉంటాయి. తర్వాత స్థిరాస్తుల గురించి ఎప్పటి నుంచి రావు అనుకునేవి వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి మేషంలో గురువు, మనకి వృషభంలో ఉన్న గురువు మేషాన్ని చూస్తూ ఉన్నాడు, ఇక్కడ లాభంలో శని భగవానుడు, తర్వాత మకరంలో శుక్రుడు. ఈ కాంబినేషన్స్ ఎప్పుడు కూడా ఏంటంటే డెఫినెట్ గా సాధించుకొస్తారు. తర్వాత వీళ్ళకి వ్యయస్థానంలో రాహు. సో ఏం చేస్తాడు, ఖచ్చితంగా రావాల్సిన పెండింగ్స్ ఏమన్నా ఆయన ఇచ్చేస్తుంటాడు. ఇవన్నీ రాహు వ్యయంలో రాహు మంచిగా, శని రాహుల్ కలయిక చూపు ఉంది కదా ఈ వీక్షణ, దాని వల్ల ఎనర్జీస్ పనిచేస్తాయి. ఇక్కడ గురువు రాహు కలిసినా సరే కొన్ని రావు అని కొన్ని మొండి ఉంటాయి, మొండి బాకీలు అవి కూడా వచ్చే అవకాశం ఉంది. రా ఇక వదిలేసారు అని చెప్పి అనుకుని వాళ్ళు తెచ్చి బాబు డబ్బులు తీసుకెళ్ళు, వచ్చే మాకు డబ్బులు ఇచ్చేస్తారు అని చెప్పే అవకాశం వస్తుంది. కాకపోతే ఏంటంటే మేషరాశి వాళ్ళకి కొంతవరకు కాస్తంత బద్ధకాన్ని ఇస్తాడు, కాస్త ఆలస్యాన్ని ఇస్తారు. ఎందుకంటే మేషరాశాధిపతి అయిన కుజుడు వెళ్ళి కర్కాటకంలో చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళు సపోర్టింగ్ సిస్టమ్ కొంచెం తక్కువ అవడం, సపోర్ట్ తక్కువగా ఉండడం, లేదా కాస్త అగ్రెసివ్ గా ఉండడం, లేదా వాళ్ళకి చేద్దాం అనుకున్న అనారోగ్య సమస్యలు రావడం. ఎందుకంటే కర్కాటకంలో కుజుడు ఎప్పుడు నీచొస్తాను, సో బలహీనంగానే ఉంటాడు. సో ఏ విధంగానే మనం ఇబ్బంది పట్టాలి అనే విషయంలో వస్తే ఎన్ని యోగాలు ఉన్నా ఏదో ఒక బలహీనంగా ఉండాలి కదా. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ సమస్యలు, ఇంట్లో కొన్ని విషయాలు ఎదుర్కోవడం, ఇంట్లో నుంచి బయట రాకపోవడం, ఇంట్లోనే పంచాయతీలు నడవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. వాటి నుంచి వీళ్ళు దూరంగా వచ్చారు. ఆ దూరంగా రావడం వల్ల వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సో ఏదైనా గొడవ జరుగుతున్నా, ఆర్గ్యుమెంట్ జరుగుతున్నా, నమస్కారం, ఏం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవదలుచుకోలేదు, దయచేసి నన్ను ఏం అడగద్దు అని చెప్పి వీళ్ళకి నామము, జపము, పూజ చేసుకుంటూ ఉంటే వాళ్ళు అనుకునే పనులు సాధిస్తారు. ఈ నెలలు ఇలా ఉండాలి ఇంట్లో వాళ్ళతో, బయట మాత్రం మంచి సక్సెస్ అయితే సక్సెస్ ఉంది. బయట చాలా సక్సెస్ ఉంది, బయట చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇంట్లో వాళ్ళతో కూడా ఏంటంటే సాఫ్ట్ గా చెప్పడం ఆన్సర్, కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడారు సరే అండి. కానీ మేషరాశి వాళ్ళకి సాఫ్ట్ గా చెప్పడం అలవాటు లేదు. కానీ ఖచ్చితంగా కొంచెం సాఫ్ట్నెస్ తెచ్చుకొని చెప్తూ ఉంటే అన్ని పనులు చక్కగా అయిపోతాయి. అయినప్పటికీ వీళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చు ఖచ్చితంగా అన్న. మేషరాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే కుజుడు ఎప్పుడైతే ఇక్కడ చతుర్థ స్థానంలో ఉన్నాడో, వేయిల రాహు, కుజ రాహులు ప్లస్ కుజ శనులు ఇవన్నీ దృష్టిలో ఉన్నాయి కనుక ఒక రకమైన సర్పదోషాలు కదా అంటే తెలియని ఒక ఆకర్షణకి, ఒక మాయకి గురే అవకాశం ఉంది కనుక చక్కగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే శుభ్రంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, పొద్దున్నే లేవడం, గణపతికి ఆరాధన చేయడం. సో సుబ్రహ్మణ్య స్వామి అంటే మంగళవారం పాటు గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండడం, ప్రతినిత్యం ఇంట్లో గణపతిని ఆరాధన చేసుకోవడం, గణపతి ఆయన దండం పెట్టుకొని ఏ విఘ్నాలు ఆటంకాలు రాకుండా చూడు స్వామి నా జీవితంలో అని చెప్పి ప్రతిరోజు నమస్కారం చేయడం, గరికతో పూజ చేయడం, ఆయనకి ఉండ్రాళ్ళు, బెల్లము, అరటిపళ్ళు, బెల్లము, ఇలాగ బెల్లం నైవేద్యం కంపల్సరీ ఉండాలి. ఏవో ఒకటి దాంతోపాటు పళ్ళు కానీ కొబ్బరికాయ కానీ ఏది కుదిరితే అది నైవేద్యం పెడుతూ ఉంటే అన్ని పనులు చక్క అవుతాయి వీళ్ళకి. ఒక మంచి పీరియడ్ గా చూసుకోవచ్చు ఈ మాసం మేషరాశి. దట్స్ సో బ్యూటిఫుల్, వినడానికి చాలా సంతోషం అనిపించింది. మరి ఇలాగే మీరు చెప్పిన విధంగానే చాలా చక్కగా వెళ్ళాలి మాసవంతాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.